సాంస్కృతిక ఉద్యమ పితామహుడు గద్దరన్న యాది సభకు విచ్చేసిన ఆ కళా కుటుంబానికి నా వినమ్ర నమస్కారాలు తెలియజేస్తాను. గద్దరన్న మనకి ఏమిచ్చిండంటే, మీ నెత్తురు జెండెచ్చిపోయారే, గద్దరన్న పాడిన ప్రతి పాట జనపాఠ్యం ఆదరణ పొందిన పాట. ఎందుకంటే తను ఎంచుకున్న సాహిత్యం మొత్తం జనం మధ్యలో నుండి వచ్చింది. వారి బాణి జానపద బాణి నుండి ఏ పాట రాసిన ఒక జానపదం. మొదన సుందరి మొదన సుందరి హోలీ హోలీల రంగ హోలీ సమసేలి హోలీ హోలీ హోలీల రంగ హోలీ సమసేలి హోలీ హోలీ హోలీల రంగ హోలీ సమసేలి హోలీ గుట్ట తిరిగిన హోలీ సమసేలి హోలీ గుట్ట తిరిగిన హోలీ సమసేలి హోలీ జానపద నేపథ్యం ఉన్న బాణిలను ఎంచుకొని గద్దరన్న జనం మధ్యలో ఉన్నాడు, జనం కోసం పోరాడిండు. తను ఉన్నన్ని రోజులు జనం పాటలు పాడి ఇలా ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దరన్న, మీరు ఎక్కడున్నా మీ పాటలు జనంలో మారుమోగుతూనే ఉంటాయి. ఉద్యమాలు ఎప్పటికీ పుడుతూనే ఉంటాయి. ఉద్యమాలు ఉన్నంతకాలం కళాకారులు పుడుతూనే ఉంటారు. మీ యొక్క పాటలతో, మీ యొక్క ఆటలతో, మీ యొక్క ఖాళీ అందెలతో చేయి మొత్తం మీ యొక్క మీ స్వరతో, మీ పాటల స్వరతో మారుమోగుతూనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు గట్టిన పాటల కోటకు రక్షణ సారథులమై సాగుతామన్నాం. కట్టిన పాటల కోటకు రక్షణ సారథులమై సాగుతామన్నాం. నెత్తూరు మరిగే తత్తువ కలిగిన చూడు మూతలై పంపుతామన్నా. నెత్తూరు మరిగే తత్తువ కలిగిన చూడు మూతలై పంపుతామన్నా. ఇలాంటి దండకారణ్యపు కొండల నుండి మండే సూర్యుడి మళ్ళీ ఉదయిస్తూ ఈ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను మళ్ళీ ఈ పాటలతో మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.